నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అదో సూక్ష్మజీవి, కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, అసలు దాని ఉనికే మనిషికి తెలియదు. కానీ మనకు తెలియకుండానే మన శరీరంలోకి దూరి మన మెదడులోకి ప్రవేశించి కొంచెం కొంచెంగా మన బ్రెయిన్ ను తినేస్తుంది. కొన్ని రోజుల్లోనే మనల్ని చంపేస్తుంది. అంతటి డేంజర్ క్రిమి ఇప్పుడు మన దేశాన్ని భయపెడుతోంది. అదే అమీబా. ఇప్పుడు అది కేరళను వణికిస్తోంది. ఈ ప్రపంచంలో చాలా వ్యాధులకు మందులు లేవు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ అమీబా వ్యాధికి కూడా వ్యాక్సిన్ మందులు లేవు. మెదడును తింటున్న అమీబా వల్ల ప్రైమరీ అమీబిక్ మొనింజోఎన్సెఫలైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి కేరళలో విస్తరిస్తోంది. సెప్టెంబర్ 18 నాటికి ఆ రాష్ట్రంలో 69 మందికి ఈ వ్యాధి సోకగా ఇప్పటికే 19 మంది మరణించారు. తాజాగా 3 మరణాలు నమోదయ్యాయి. 3 నెలల శిశువు నుంచి 52 ఏళ్ల వ్యక్తి దాకా ప్రాణాలను బలిగొంది. తాజాగా త్రిశూర్లోని చవక్కాడుకు చెందిన రహీం కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కోజికోడ్ ఎంసీహెచ్ లో అమీబిక్ మోనింగో బారిన పడి ప్రస్తుతం మరో 9 మంది రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు నిర్ధారించారు. అమీబిక్ మొనింగోఎన్సెఫలైటిస్ చాలా అరుదైన వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 500 కంటే చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్క కేరళలోనే 120 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఈ సంవత్సరం 70 కేసులు నమోదయ్యాయి. కలుషితమైన మంచినీటిని పీల్చినప్పుడు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. దీనివల్ల అమీబా సైనస్ల ద్వారా మెదడుకు ప్రయాణించి కణజాలాన్ని నాశనం చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఈ అమీబా మెదడులోకి వెళ్లి బ్రెయిన్ ని తినేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజున ప్రాణం పోతుంది. ఈ అమీబా చెరువులు, నీటి కాలువలు, స్విమ్మింగ్ పూల్స్ లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. వేసవిలో వేడి, వర్షాకాలంలో తేమ పెరిగినప్పుడు ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. కేరళలో మొదటి మరణం 2016లో అలప్పుజాలో నమోదైంది. అంతకు ముందు 1971లో భారతదేశంలో మొదటి కేసు రికార్డ్ అయింది. 2023 నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2025లో ఇప్పటికే 69 కేసులొచ్చాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల ఇలా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అమీబా మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదు. ఇది ఆహారం ద్వారా వ్యాపించదు. నీటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది. కలుషిత నీరు లేదా నిల్వ ఉన్న నీటిలో స్విమ్మింగ్, స్నానం చేసినప్పుడు ఈ అమీబా బాడీలో చేరుతుంది. తర్వాత అల్వియరీ నరాల ఆధారంగా మెదడును చేరుతుంది. అక్కడి జీవ కణాలను నాశనం చేస్తుంది. ఇటీవలి కేసుల్లో ఇంట్లో స్నానాలు చేసే వారికి కూడా ఈ అమీబా సోకుతోంది. నీరు కలుషితంగా ఉండటం వల్ల ఇలా జరుగుతోంది. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదు. కానీ ఇన్సిలికో వ్యాక్సిన్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. చికిత్సకు మిల్టెఫోసిస్, అంఫోటెరిసిన్ బి వంటి మందులు ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి పూర్తిగా నిరోధిస్తాయనే గ్యారంటీ మాత్రం లేదు. ఈ అమీబా బాడీలో చేరిన 2 నుంచి 15 రోజుల తర్వాత మొదటి రోజుల్లో తలనొప్పి, జ్వరం, వాంతులు, బొబ్బలు, కళ్ళు ఎర్రగా మారడం, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. తర్వాత మెదడు బిగుసుకుపోవడం, గందరగోళం, మూర్ఛలు రావటం, మాటలు తడబట్టం వంటి తీవ్ర లక్షణాలు వస్తాయి. ఇవి కనిపించిన తర్వాత 5 రోజుల్లో మరణం సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 97% ఉంది. కేరళలో 24% మరణాలున్నాయి. త్వరగా గుర్తించడం, చికిత్సలు చేయడం వల్ల మరణాలను ఆపుతున్నారు. సిఎస్ఎఫ్ పరీక్షలు, మెటాజెనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా వ్యక్తిలో ఈ అమీబా వ్యాప్తిని గుర్తించవచ్చు. కేరళలో ఈ అమీబా 2016 నుంచి వ్యాప్తి చెందుతోంది. కానీ 2023-25లో భయానకంగా పెరిగింది. కోజికోడ్, మలప్పురం, తిరువనంతపురం జిల్లాల్లో ఎక్కువగా కేసులొస్తున్నాయి. ఇటీవల కేసుల్లో 17 ఏళ్ల బాలుడు, 3 నెలల శిశువు ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వాటర్ ఈజ్ లైఫ్ అని ప్రచారం చేపట్టింది. హరిత కేరళం మిషన్ కింద పబ్లిక్ వాటర్ సోర్సెస్ లో క్లోరినేషన్ చేస్తోంది. జల్ జీవన్ మిషన్, AMRUT ప్రాజెక్టుల ద్వారా క్లీన్ వాటర్ అందుబాటులోకి తెచ్చారు. ఇంకా స్కూళ్లు, కమ్యూనిటీల్లో అవేర్నెస్ డ్రైవ్లు జరుగుతున్నాయి. ఈ వ్యాధి అరుదైనది అయినప్పటికీ త్వరిత నిర్ధారణతో బ్రెయిన్ డ్యామేజ్ ని తగ్గించవచ్చు. కేరళలో మెరుగైన సర్వైవల్ రేటు ప్రపంచవ్యాప్తంగా మోడల్ అవుతోంది. పబ్లిక్ హెల్త్ కన్సర్న్ గా గుర్తించి గ్లోబల్ సర్వైలెన్స్ అవసరమని నిపుణులు కోరుతున్నారు. వాతావరణ మార్పులు, పొల్యూషన్ వల్ల భవిష్యత్తులో మరిన్ని కేసులు రావచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం మరిన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు చేపడుతుంది.
మొత్తం 5 దశల్లో మనిషి మెదడులోకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి మొదటి దశ సిస్ట్ అంటే నిద్రాణ దశ. వెచ్చని కొలనులు, స్విమ్మింగ్ పూల్ లాంటి వాటిల్లో వృద్ధి చెందుతుంది. ఈ దశలో తిత్తి రూపంలో అంటే ఓ సంచిగా ఉంటుంది. సిస్ట్ దశలో అమీబా గట్టి రక్షణ గోడను ఏర్పరచుకుని నిద్రాణ స్థితిలో ఉంటుంది. రెండో దశ ట్రోఫోజోయిడ్. ఇది అమీబా సంక్రమణ దశ అంటారు. అంటే ఆహారం తీసుకునే దశ. వెచ్చని తాజా నీటి వాతావరణంలో సరస్సులు, నదులు, కొలనుల్లో అమీబా స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది. బ్యాక్టీరియా, శీలింధ్రాలు, ఇతర సూక్ష్మజీవులను తిని జీవిస్తుంది. మానవులలో సంక్రమణకు కారణమయ్యే దశ ఇదే. ఈ దశలో అమీబా విభజన ద్వారా పునరుత్పత్తి చేస్తుంది. ఇక మూడో దశ ఫ్లాజెల్లేట్ అంటే ఈత కొట్టే దశ. పర్యావరణంలో పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు లేదా నీటి పరిస్థితులు మారినప్పుడు అమీబా ఈ దశకు రూపాంతరం చెందుతుంది. ఈ దశలో అమీబాకు 2 ఫ్లాజెల్లా చలనానికి సహాయపడే తోకలాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. దీంతో నీటిలో స్వేచ్ఛగా ఈత కొడుతుంది. ఈ దశ తాత్కాలికమైనది. అనుకూల పరిస్థితులు తిరిగి లభిస్తే ట్రోఫోజోయిట్ దశకు తిరిగి మారుతుంది. 4వ స్టేజ్ మనిషి మెదడులోకి అమీబా ప్రవేశించే ప్రక్రియ. అంటే చెరువులు, ఈత కొలనులు, అమీబా ఉన్న ప్లేసుల్లో మనిషి ఈత కొట్టడం, నీటిలో మునిగితే ముక్కులో నుంచి అమీబా మన మెదడులోకి వెళ్తుంది. ఇక 5వ స్టేజ్ మనిషి మెదడులోకి ప్రవేశించి మన నాడి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతారు. ఇంతటి డేంజర్ ఫంగస్ మనలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. శుభ్రంగా లేని ఈత కొలనుల్లో అస్సలు దిక్కూడదు. ఒకవేళ దిగినా తల మాత్రం ముంచకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు వైద్యులు. ఎక్కడో కేరళలో ఈ వ్యాధి సంభవించింది కదా, మనకెందుకులే అని లైట్ తీసుకోకండి.